ఏంటంటే అసలు అండి అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను వీడియో పెట్టడం జరిగిందండి. ఈరోజు మా కిచెన్ ప్యాంట్రీ నేను ఎలా సర్దుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓపెన్ చేస్తున్నానండి, చూడండి. ముందుగా వచ్చేసి ఇక్కడ ఇలా బాక్సెస్లో ఇలా సర్దుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్రౌన్ షుగర్, ఇక్కడ వచ్చేసి ఇది వైట్, ఇది మైదా, ఇది లోటస్ సీడ్స్, ఇక్కడ వచ్చేసి మన బిర్యానీ మసాలా, ఇది వచ్చేసి సోయా, ఇది మనం పానీపూరికి బఠానీ అండి, ఓట్స్, ఇక్కడ కార్న్ఫ్లెక్స్. ఇక్కడ నేను అన్ని మనకి ప్రోటీన్ పౌడర్కి కావాల్సింది పెట్టుకున్నాను. ఇక్కడ గులాబ్ జామ్ పౌడర్ ఉంది, ఇది వచ్చేసి రాగి పిండి, ఇది జొన్నలండి, జొన్న రవ్వ చేసుకున్నాను. ఇది జొన్నలతోన మనకి జొన్న మొక్కలతోన అది కూడా జొన్న మొక్కలు పేలాలండి, వీటిని మా తెలంగాణలో అయితే పేలాలు అంటారు. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు అసలు, ఓట్స్ అండి. ఓట్స్ ఇది యాక్చువల్గా ఓట్స్ని ఈ విధంగా రెడీ చేస్తారు. ఇవి ఓట్స్ బియ్యము. ఇవి వచ్చేసి రెడ్ రైస్, కార్న్ఫ్లెక్స్, పైన బ్యాట్స్, ఇది బ్రౌన్ రైస్, ఇది వచ్చేసి సగ్గు బియ్యము, ఇది బాదాం అండి, ఇది బ్రౌన్ ఆనియన్స్, ఇది వచ్చేసి పుచ్చపప్పు, ఇక్కడ సాల్ట్, మా కిడ్స్కి స్నాక్స్ అండి, కిడ్స్ స్నాక్స్, ఇది కాఫీ పౌడర్, ఈ బాక్సెస్ అన్నీ నేను ఇక్కడ ఈ బాక్సెస్ అన్నీ టీజే మ్యాక్స్లో తీసుకున్నానండి. ఈ బాక్సెస్ వచ్చేసి ఒకటి ఎన్ని ఉంటాయి, 1 2 3 4 బాక్సెస్ వస్తాయండి. ఇవి $799. ఇక్కడ ఈ బాక్సెస్ వచ్చేసి ఇది మాత్రము అమెజాన్లో తీసుకున్నానండి. ఈ బాక్సెస్ అనేది, ఈ బాక్సెస్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చిల్లీ, ఇది బిర్యానీ మసాలా, ఇవి చియా సీడ్స్, కొన్ని నేమ్స్ రాసుకున్నానండి. కొన్నింటికి స్టిక్కర్స్ పెట్టుకొని ఇలా నేమ్స్ రాసుకున్నాను, కొన్నింటికైతే రాయలేదు, ఆ పైన వాటికి రాయలేదు. ఇది జీడిపప్పు, ఇది మస్టర్డ్ సీడ్స్, ఇది వచ్చేసి ఇలాచి, ఇది ఉలవలండి, ఉలవలు, ఇది మెంతి పిండి అండి. ఇది మెంతి ఆకుని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడేమో గసగసాలు, ఇది కూడా మెంతి పిండి అండి. ఇది గింజలతో చేసుకున్నది, ఇదేమో మెంతి ఆకుతో చేసుకున్నది, ఇది బాదం, ఇది జీరా పౌడర్, ఇది ఆవాలు, మిల్లెట్, ఇది వచ్చేసి మెంతులు, పంకిన్ సీడ్స్, రాజ్మా, సన్ఫ్లవర్,
ఇది వచ్చేసి కొరియాండర్ సీడ్స్, ధనియాలు, లవంగాలు, వాము, ఇది వచ్చేసి కోకోనట్, ఎండు కొబ్బరి, ఇది సేమియా, ఇది నావత్ అయిపోయింది, ఫిలప్ చేయాలి. మా బాబు సమ్మర్ కదండి, ఇప్పుడు అప్పుడప్పుడు లెమన్ జ్యూస్లో యూజ్ చేస్తుంటాడు. ఇది వచ్చేసి ఇలాచి లోపల సీడ్స్ అండి, ఇవి గింజలు ఇలాచివి. ఇది రాగి ఇడ్లీకి అండి, ఇది రాగి పిండితో సన్నగా మనము మిక్సీకి పట్టేసుకుంటే బరకగా ఇడ్లీ చేసుకోవడానికి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇది మెంతి పౌడర్, ఇది మెంతి ఆకులతో మనం పౌడర్ చేసుకుంటే అప్పుడప్పుడు పప్పులోకి యూజ్ చేసుకోవచ్చు, మెంతి పప్పు చేయొచ్చు, చికెన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ ఇది బాస్మతి రైస్ అండి, ఇవి బాస్మతి రైస్, ఇవి వచ్చేసి బొరుగులు వచ్చేసి ఇవేమో స్నాక్స్. అప్పుడప్పుడు సండే బిర్యానీ చేసినప్పుడు పిల్లలకి కూల్ డ్రింక్స్ అలా యూజ్ చేస్తుంటారు వాళ్ళు. ఇవి వచ్చేసి బెల్లం డబ్బాలు, ఒకేసారి తెచ్చి పెట్టుకుంటానండి సామాన్ అనేది, కొద్దిగా కాకుండా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి రైస్, సోనా మసూరి, ఇది వీట్ ఫ్లోర్. ఇక్కడ కింద వచ్చేసి ఇది ఆయిల్ అండి, ఇది సన్ఫ్లవర్ ఆయిల్, ఇది కాస్కోలో తీసుకున్నాను. ఇది అప్పుడప్పుడు మేము అదే స్నాక్స్ మురుకులకి, గజ్జలకి, అప్పాలకి అలా యూజ్ చేస్తుంటాము. ఇది కూడా అదే సేమ్ కెలోన్ ఆయిల్ కూడా అదే దాంట్లో మిర్చీలకి, మురుకులకి అలా యూజ్ చేస్తుంటాను. ఇంకా డైలీ యూజ్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ వాడుతుంటానండి, ఇది కాస్కోలో తీసుకున్నాను. ఇది ఆయిల్ అన్నీ కాస్కోలో తీసుకునే ఆయిల్స్ అనేటివి. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ కవర్స్, ఇది వచ్చేసి పన్నీర్ చేసుకోవడానికి వెనిగర్ అండి, ఇది వెనిగర్ తీసుకున్నాను. ఇది చిన్న ప్యాంట్రీ అండి, ప్యాంట్రీ అనేది నాకు ఇల్లు తీసుకున్నప్పుడు చాలా చిన్నగానే వచ్చింది ప్యాంట్రీ అనేది. ఇంకా నేనైతే ఇలా సర్ది పెట్టుకున్నాను. కిచెన్ ప్యాంట్రీ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే టీజే మ్యాక్స్లో ఇది బిర్యానీ హండి నాకు చాలా బాగా నచ్చింది, ఇది అందుకని తీసుకున్నాను. ఇది కూడా టీజే మ్యాక్స్లో ఇలా టీజే మ్యాక్స్లో తీసుకున్నాను. ఇది టీకి వస్తుందని ఇది బాగా అనిపించింది, టీకి తీసుకున్నాను. ఇది హండీ అయితే చాలా బాగుంది, ఇది $40 పడింది నాకు. $40 పడింది. ఇది వచ్చేసి ఇది మా పాప నిన్న ఫ్రెండ్స్ వచ్చారండి, దివ్య, ఇంకొక పాప పేరు సోఫియా అండి. ఇక్కడ ఈ తెల్లమ్మాయి మా పాప ఫ్రెండ్స్ అయితే వాళ్ళు నిన్న చెరువు దగ్గరికి వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్తుంటే మీ మమ్మీకి బుకే చేసిస్తాను హన్స్క అంటే ఇలా రెడీ చేసి ఇచ్చింది ఆ పాప. చాలా బాగా రెడీ చేసి ఇచ్చిందండి సోఫియా. థ్యాంక్ యూ మా. ఇలా ఉందండి నా కిచెన్ ప్యాంట్రీ టూర్. అసలు కిచెన్ ప్యాంట్రీ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి, ఓకేనా.